అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, రోజు తడిపట్టు పెట్టినా సరే దుమ్ము పేరుకుపోతూ ఉంది. అసలు ఈ దుమ్ము ఎందుకు చేరుతుందో ఏంటో. అమ్మా, ఏమో అనుకున్నాను కానీ ఇంటిని శుభ్రం చేయడం కష్టమైన విషయమే. అమ్మో, రోజు ఈ అమూల్య చేస్తుంటే అర్థం కావడం లేదు కానీ అమ్మో చాలా పెద్ద పనే. అమూల్య, ఎవరు? పిన్ని, మీరా? ఎవరో పని మనిషి అనుకున్నానే. మీ మరదలు నన్ను పని మనిషినే చేసిందమ్మా. మీరు ఈ పనులు చేయడం ఏంటి పిన్ని? ఏవి తెలియనట్టు అడక్కమ్మా. మీరు అంతా కలిసే చేశారు, ఆ మాత్రం నాకు తెలియదు అనుకోకు. వదినా, ఎంతసేపు అయింది వచ్చి? నిన్ను చూడాలనిపించొచ్చానమ్ములు. రావదినా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అది కాదమ్ములు, మీ అత్తయ్య. మనం మాట్లాడుకుందాం, రావదినా, రా. ఎందుకండి లేచారు? మీకేం కావాలో చెప్తే నేనే తెచ్చేదాన్ని కదా. అది ఆకలిస్తుంది. మరి నన్ను పిలవాల్సింది కదా. ఉండండి, మీరు తినడానికి ఏమైనా తెస్తాను. వదినా, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎలా ఉంది చందు? పర్వాలేదక్క, పూర్తిగా కోలుకోవాలంటే టైం పడుతుంది. చందు, నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నాకు ఎవరూ లేరు. నిన్ను నా సొంత తమ్ముడు అనుకునే ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో మనతో పాటు చివరి వరకు ప్రయాణం చేయాల్సింది మనల్ని పెళ్లి చేసుకునే వ్యక్తి మాత్రమే చందు. తల్లిదండ్రుల ఆదరణ మనం పెద్దవాళ్లం అయ్యేంతవరకే. పిల్లలు చూపించే ప్రేమాభిమానాలు వాళ్లకి రెక్కలొచ్చేంతవరకే. తోబుట్టువుల బాధ్యత కొంతవరకే. కాని మనకి కష్టం వచ్చినా, బాధ కలిగినా మనతో పాటు భరించేది మన జీవిత భాగస్వామి ఒక్కరే చందు. అలాగని అమ్మా నాన్నలని, అక్క చెల్లెళ్ళని, కన్న బిడ్డలని తక్కువ చేయడం లేదు. నీకు ఏం జరిగినా ఆ కష్టాలని, కన్నీళ్లని పంచుకునేది నీ భాగస్వామి మాత్రమే. అందరికీ బాధ ఉంటుంది, కానీ నీ భార్యకి బాధ్యత కూడా ఉంటుంది. ఎన్ని మనస్పర్ధలొచ్చినా చివరి వరకు చేపట్టుకుని నడిచేది నీ భార్యే. చూసావుగా, ఈరోజు నీకోసం నీ భార్య ఎంత కష్టపడుతుందో. కారణాలేవైనా అమూల్యకి చాలా కష్టాలు ఎదురయ్యాయి. తను తలుచుకుంటే నిన్ను వదిలేసి వెళ్లడం పెద్ద కష్టమేం కాదు చందు. తను తిరిగొచ్చినా తన అన్నలు తనని చాలా బాగా చూసుకుంటారు.
కానీ అమూల్య మాత్రం నిన్ను వదిలి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద ప్రేమ. బాధలైనా పడ్డది కాని నీకు దూరం కాలేదు. ఇప్పుడు కూడా నిన్ను ఎలా చూసుకుంటుందో అని ఆలోచించు. మనల్ని ప్రేమించే మనుషులు మన పక్కనే ఉంటే వాళ్ళ విలువ అర్థం కాదు. దూరం అవుతారు అనుకుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలీదు చందు. జీవితాంతం కలిసి బ్రతికే అదృష్టం దేవుడు అందరికీ ఇవ్వడు. ఆ అవకాశం దొరికిన ఏ జంట ఎప్పటికీ విడిపోకూడదు. కలిసి ఉండాలి చందు. అన్నీ మర్చిపోయి అమూల్యని ప్రేమించడం నేర్చుకో. వదినా తీసుకో. అన్నయ్య ఎలా ఉన్నాడు వదినా? నా దిగులంతా ఆయన గురించే అమూల్య. నేను వెళ్ళిపోతే ఆయన ఏమవుతారో అనే భయం నన్ను వెంటాడుతుంది. ఏంటదినా మాట్లాడువేంటి? బావున్నారా అమూల్య? చూడమూల్య, మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు మాత్రం మీ అన్నయ్యని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటావు కదూ. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా వదినా? సరే, నేనొస్తానమూల్య. నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. మళ్ళీ నేను రావడం కుదురుతుందో లేదో. అదేంటోదినా? అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ కదమ్మా, అందుకే చెప్తున్నాను. జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఇదిగో మీ అన్నయ్యకి రోజు ఫోన్ చేయి, మాట్లాడుతూ ఉండు, సరేనా? అలాగే వదినా. వెళ్ళొస్తాను చందు. సరే అక్క. హాయ్ రామ్. హాయ్ కార్తిక్. ఏంటి చాలా బిజీగా ఉన్నావు? ఆ కేఎల్టీ ట్రేడర్స్ వాళ్ళు బిల్ క్లియర్ చేయలేదు. కొత్త కంపెనీ నుంచి అప్రూవల్ తీసుకోలేదు. వర్క్ అంతా పెండింగ్లో ఉంది. రామ్, నువ్వొక్కడివి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నేను కూడా నీకు సహాయం చేయలేకపోతున్నాను. అందుకే నీ పనులు చూసుకోవడానికి నీకు పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చేశాను. పర్సనల్ సెక్రటరీనా? అవును. ప్రేమ, హాయ్ సార్. హాయ్ రామ్, షీఈ్ ప్రేమ. టుడే ఆన్వర్డ్ షీ ఈజ్ యువర్ పర్సనల్ సెక్రటరీ. నీకు సంబంధించిన అన్ని వర్క్స్ రెడీ చేసి పెడుతుంది. నువ్వు జస్ట్ ఒక్కసారి చూసి ఎస్ సార్ నువ్వు చెప్తే చాలు. మిగతాది తనే ఫాలో చేస్తుంది. నీకు బర్డెన్ తగ్గినట్టుంటుంది. సార్, మీరిది కావాలి అని అడగకుండా అన్ని చూసుకునే బాధ్యత నాది సార్. రామ్, మనం లంచ్కి బయటికి వెళ్దామా? లేదు కార్తిక్, నేను ఇంటికి వెళ్తాను. సీత నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సార్, నేను ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యాను కదా, ఇది నా ట్రీట్ అనుకొని రండి సార్. ఐఎమ్ సారీ ప్రేమ. నాకు రోజు ఇంటికి వెళ్ళి భోజనం చేయడం అలవాటు. నా భార్య నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఒక్క పూటకి సిస్టర్ని పర్మిషన్ అడుగుదాం రామ్. ఇదిగో తనే ఫోన్ చేస్తుంది. తను వినకపోతే నువ్వే మాట్లాడి పర్మిషన్ తీసుకోవాలి. హలో సీత, అది మధ్యాహ్నం లంచ్కి రాకండి. అదేంటి సీత? నాకు హోమ్ డెలివరీస్ ఆర్డర్స్ ఉన్నాయి. నేను బయటికి వెళ్ళాలి.
మీరు భోజనానికి రాకండి, బయట తినేయండి. ఆ, అదిగా సీత. ఒక్క పూట బయట తినండి, ఏం కాదు. ఏమైంది రామ్? పర్మిషన్ ఇచ్చేసింది. ఏం అడగకుండానేనా? బెటర్ ఆఫ్ కదా, నా మనసులో ఏముందో తెలుసుకుంది. అయితే ఇంకేం సార్, వెళ్దాం పదండి. యా, ఓకే. అదేటమ్మగారు, హోమ్ డెలివరీలు ఏమి లేవు కదా, బాబుగారిని భోజనానికి రావద్దని చెప్పినారేటి? నేను బయటికి వెళ్ళాలి రత్తాలు. ఒకవేళ ఆయన అడిగితే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళానని చెప్పు రత్తాలు. నమస్తే డాక్టర్. ఏంటమ్మా సీత, ఇక్కడికెందుకు రమ్మన్నావు? హాస్పిటల్కి వస్తే సరిపోయేది కదా. లేదు డాక్టర్, నేను హాస్పిటల్కి రావడం నా భర్త చూస్తే పెద్ద సమస్య అవుతుంది. ఆయనకి ఏదైనా అనుమానం వచ్చిందంటే విషయం అంతా బయట పడిపోతుంది. ఈ రోజు నువ్వు చెప్పకపోయినా రేపైనా విషయం బయటపడక తప్పదు. ఇలా ఎన్ని రోజులని దాచగలు చెప్పు సీత. దాచాలి డాక్టర్ గారు, నిజం తెలిస్తే నా భర్త తట్టుకోలేరు. ఇది దాస్తే దాగిపోయే నిజం కాదమ్మా. కాలం కరిగిపోవడం కళ్ళ ముందెలా కనిపిస్తుందో నీ ఆరోగ్యం క్షీణించడం కూడా అలాగే కనిపిస్తుంది. ఒక్కరోజంటే ఒంట్లో బాలేదంటావు, వారం 10 రోజులు నెల రోజులంటే అబద్ధం చెప్పగలవు. కానీ ఆ తరువాత నువ్వు అబద్ధం చెప్పినా నీ ఆరోగ్యం అబద్ధం చెప్పదు. అది కళ్ళకు కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే బయటపడాల్సిందే. డాక్టర్ గారు, నేను బ్రతికే అవకాశం కొంచెమైనా లేదంటారా? నా కోసం కాదు, నా భర్త కోసమైనా కొన్ని రోజులు బ్రతికితే చాలు అనిపిస్తుంది. ఆయనకి ఒక బిడ్డని కనిచ్చాను అంటే ఆ బిడ్డ కోసమైనా నేను లేని బాధని భరిస్తారు. ఆ బిడ్డని పెంచి పెద్ద చేయడం కోసమైనా నేను లేని బాధని దిగమింగుకొని బ్రతుకుతారు. కొన్ని రోజులు బ్రతకలేనా? నీకెలా చెప్పాలో తెలియడం లేదమ్మా. కానీ నీకున్న ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఏ చిన్న అవకాశం ఉన్నా ముందే అది చెప్పేదాన్ని. ఇది 4th స్టేజ్ అంటే ఆల్మోస్ట్. వద్దులేమ్మా, నేనిక ఇంతకంటే ఏం చెప్పలేను. ఇలాంటి కేసులో చాలా వరకు బ్రతికే అవకాశం లేదు. ఎక్కడో వేలల్లో లక్షల్లో ఒక్క కేసుకి రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా 0.001%. బెటర్ నువ్వు మీ ఆయనకి నిజం చెప్పు. నేను చెప్తే ఆయన నాకంటే ముందే తను వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు డాక్టర్. నా భర్తకి నేనంటే ప్రేమ కాదు, పిచ్చి. నాకు చిన్న కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేరు డాక్టర్. అందుకే మిమ్మల్ని బ్రతిమిలాడి ఇక్కడికి రమ్మన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాననే విషయం ఏ మాత్రం తెలిసినా ఆయనకి అనుమానం వస్తుంది డాక్టర్. నేను ఎంతో మంది పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాను. కానీ నీలాగా ఎవరూ ఇంత ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు సీత. డాక్టర్కి పేషెంట్ విషయంలో ఎలాంటి ఎమోషనల్ బ్యాంగింగ్స్ ఉండకూడదు. కానీ నీ విషయంలోనే నాకు తెలియకుండానే కనెక్ట్ అయ్యాను. నిజం తెలిస్తే నీ భర్త ఏమవుతాడోనని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు దూరమైతే నీ భర్త ఎలా భరిస్తాడో అని నేను ఆలోచిస్తున్నాను. ఆయన గురించి డాక్టర్ నా బాధంతా నేను లేని ప్రపంచం ఆయనకి శూన్యం అయిపోతుంది. అందులోంచి ఆయన్ని బయటికి తేవాలి అంటే నన్ను మించిన బాధ్యత ఆయనకి కావాలి. అందుకే బిడ్డని ఇవ్వాలి. అది ఎంత డేంజరో నీకు అర్థం కావడం లేదమ్మా. నీతో పాటు ఆ బిడ్డ కూడా.
వద్దు సీత, అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు. అసలు నీ బాడీ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. సీత, ఇలా రా. నేను భోజనానికి వస్తున్నానంటే చేసే పని కూడా పక్కన పెడుతుంది. అలాంటిది అలా ఎలా రావద్దని చెప్తుంది? నాకంటే ఆర్డర్స్ ముఖ్యం కాదు కదా తనకి. ఏంటి సార్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఎప్పుడు బిజినెస్ గురించేనా? ఇలా బయటికి వచ్చినప్పుడైనా ఆ ఆలోచన నుంచి కాస్త బయటికి రండి సార్. మా రామ్ ఎప్పుడూ అంతే, 24/7 బిజినెస్ గురించే ఆలోచిస్తాడు. తన సక్సెస్కి కారణం కూడా అదే. ఇక నుంచి మీ స్ట్రెస్ నేను షేర్ చేసుకుంటాను సార్. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. కార్తిక్, కార్ ఆపు. ఏమైంది రామ్? ఒకసారి ఆపు. ఇది సీత బండి. ఇవాళ ఇక్కడెందుకుంది? డెలివరీస్ ఇవ్వాలని చెప్పింది కదా, మరి ఇక్కడేం చేస్తుంది? రామ్, కార్తిక్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. అదేంటి సార్, లంచ్కి వెళ్దామని ఇలా మీరు మధ్యలో డ్రాప్ అయితే ఎలా? ప్లీజ్ ప్రేమ, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి. నేను తర్వాత వస్తానంటున్నాను కదా. ఇట్స్ ఓకే రామ్, కానీ నువ్వు మాత్రం త్వరగా వచ్చాయి. ప్రేమ, పద. సీత వస్తే ఎర్లీ మార్నింగ్ గుడికి రావాలి. అలాంటిది గుడి క్లోజ్ చేసే టైంలో రావడం ఏంటి? వచ్చావా బాలు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏమని చేసి ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు బాలు, చిరాకు, అసహ్యం. అసలు ఇది ఇల్లో లేకపోతే చేపల మార్కెటో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడో అలగ జనం అంతా వచ్చి ఈ ఇంట్లో చేరుతున్నారు. నాకు చాలా అసహ్యంగా ఉంది బాలు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు శశి? ఇంకెవరు? నీ తమ్ముడు ఆదిత్య గురించి. వాడు మళ్ళీ ఇంటికొచ్చాడా? ఒక్కడే వస్తే పర్వాలేదు, తోడుగా గ్యారేజ్ ఓనర్ కూతుర్ని కూడా వెంట తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు బాలు. వాట్? పెళ్లి చేసుకున్నారా? ఓ, అవును బాలు, వాళ్ళిద్దరూ ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. సరాసరి ఇంటికి దిగబడిపోయారు. వాళ్ళ ఇంట్లోకి రావడం ఆలస్యం, ఇల్లంతా కంపు చేశారు. అడ్డుపడినందుకు నన్ను నానా తిట్లు తిట్టారు. అసలు వాడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఈ ఇంట్లోకి రావడానికి వాడికి ఏ అర్హత లేదు. అలాంటిది పెళ్లి చేసుకుని ఆ మెకానిక్ గాడి కూతుర్ని ఇక్కడికి తీసుకొస్తాడా? వాడికి ఎంత ధైర్యం? నేను అదే మాట అడిగాను. కానీ ఈ ఇంట్లో నీ మొగుడికి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుందని ఆదిత్య అంటున్నాడు. అంత మాట అంటాడా రాస్కెల్? అంతటితో ఆగితే పర్వాలేదు. నన్ను, నా భార్యని ఆపే హక్కు నీకెవ్వరికీ లేదు. ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ తాట తీస్తాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇంత జరుగుతుంటే అమ్మ తాతయ్య ఏం చేస్తున్నారు? ఆ? ఏముంది ఇంకా? కొత్త జంటకి హారతులిచ్చి లోపలికి ఆహ్వానించారు. అవునా? అసలు వాళ్ళ అంటూ చూసుకోనే కదా ఆ ఆదిత్య శైలు ఇద్దరు రెచ్చిపోతున్నారు. ఆ మెకానిక్ గడు కూతురైతే నోటికొచ్చినట్టు మాట్లాడింది. పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా మీ ఇష్టానికి మీరు పెళ్లి చేసుకొని ఇలా రావడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడిగిన పాపానికి
అసలు నీకు మీ ఆయనకి పెళ్ళి అయిందనడానికి సాక్ష్యం ఏముంది? మీరు మాత్రం దొంగచాటుగా పెళ్లి చేసుకుని రాలేదా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడింది బాలు. తను మాట్లాడిన భాష నీకు చెప్పడానికి కూడా నాకైతే నోరు రావడం లేదు బాలు. అరే, ఇంత జరుగుతుంటే మరి అమ్మ ఏమనలేదా? ఎందుకంటారు? వాళ్ళకి మన మీద పీకల దాకా కోపం ఉంది. మనల్ని లేనిపోని మాటలు అంటూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, కానీ అది తప్పమని ఎప్పుడూ చెప్పరు. చివరికి మన గంటయ్యని కూడా వదిలిపెట్టలేదు. ఇక నుండి మా పనులు చేసిన తర్వాతనే ఎవరి పనులైనా చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. బాలు వద్దు. అమ్మ మీద అంత ప్రేమున్న మనిషి మీ అమ్మకు కూడా తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడు? వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి. వాళ్ళని బయటికి పంపించడం అనేది జరగని పని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది. ఇంకా ఆస్తి పంపకాలు జరగలేదు, అది గుర్తు పెట్టుకోండి.